బాలానగర్ పారిశ్రామికవాడలోని బయోకెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. విషవాయువు కారణంగా 2 కార్మికులు చనిపోయారు. కంపెనీకి చెందిన డ్రైనేజ్ పైప్ లైన్లలో చెత్తను తొలగించేందుకు మ్యాన్హోల్ తెరిచి 3 కార్మికులు అందులోకి దిగారు. పారిశ్రామికవాడకు చెందిన పరిశ్రమల రసాయనిక వ్యర్థాలు ఉండడంతో లోపలున్న విషవాయువుల కారణంగా ఊపిరాడక ఒక్కసారిగా కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న సనత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది వారిని హుటాహుటిన సనత్ నగర్లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామారావు, సీతారాం అనే 2 కార్మికులు మృతి చెందారు. నరసింహలు అనే కార్మికుడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. బాలానగర్ పారిశ్రామికవాడలో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మ్యాన్ హోల్స్ను క్లీన్ చేస్తుండగా ఒక పారిశ్రామిక వాడలో 2 కార్మికులు కూడా మృతి చెందడం జరిగింది. వారిద్దరిని కూడా మనం చూస్తున్నటువంటి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నీలిమ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వారిద్దరూ కూడా ప్రస్తుతం మృతి చెందారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్కి దిగిన తర్వాత ఊపిరాడక వారిద్దరూ మృతి చెందినట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ సార్ ఉన్నారు. సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది సార్? అసలు 2 మృతి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఈ బయోకెమికల్ అండ్ సింథటిక్ కంపెనీ ఒకటి ఉంది సనత్ నగర్ లిమిట్స్లో. ఈ కంపెనీకి సంబంధించిన ఒక డ్రైన్ క్లీనింగ్ 4 రోజుల నుంచి నడుస్తుందన్న విన్నాము. ఈ డ్రైన్లో ఈ టాయిలెట్స్ బ్లాక్ అయింది, డ్రైన్ బ్లాక్ అయిందని చెప్పేసి అది క్లీనింగ్ చేయడానికి మ్యాన్ హోల్లోకి ఈవినింగ్ 4 గంటలకు 2 వ్యక్తులు దిగారు. ఫస్ట్ వ్యక్తి దిగిన అతను లోపల పడిపోయాడు. అతను కాపాడదామని మళ్ళీ ఇంకో వ్యక్తి దిగాడు, అతను కూడా పడిపోయాడు. అతను 3వ వ్యక్తి కూడా వీళ్ళని కాపాడని పోతే 3వ వ్యక్తిని దిగిన తర్వాత తీసేశారు. అతను చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ముందు దిగిన 2 లోపల పడిపోయినారు, వాళ్ళు చనిపోయారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ విల్ కమ్ టు నో. సార్, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎలా జరిగింది సార్? అంటే లోపలికి దిగిన సమయంలో వాళ్ళకి ఈ బేసిక్ ఏంటంటే ఎక్కడైనా ఇట్లాంటి డ్రైన్స్లో వాటిలలో ఈ కన్ఫైన్డ్ ప్లేసెస్లో ఫార్మేషన్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. పాయిజనస్ గ్యాసెస్ అక్యుములేట్ అవుతాయి. అది మీథేన్ కావచ్చు, హైడ్రోజన్ సల్ఫైడ్ కావచ్చు. సో అవి ఇన్హేల్ చేస్తే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కాన్షియస్ తప్పిపోయి పడిపోతారు. సో సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చారు. బట్ లాస్ట్ పర్సన్ తీసుకొచ్చిన ఇంకా క్రిటికల్గా ఐసీలో ఉన్నాడు. మొదటి 2 మాత్రం చనిపోయారు. సార్, ఇప్పుడు 2 మృతదేహాలను హాస్పిటల్కి తరలించడం జరిగిందా పోస్ట్ మార్టం కోసం? కేసు ఏమైనా నమోదు చేయడం జరిగిందా కంపెనీ పైన కానీ? దాని కేసు నమోదు అవుతుంది. ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. కేసు వీఆర్ రిజిస్టరింగ్. అక్యూజ్ను కూడా కస్టడీలోకి తీసుకుంటున్నాం. అది అన్ని ప్రాసెస్గా డ్యూ ప్రాసెస్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తులు పోస్ట్ మార్టం నుంచి ఇప్పుడే పంపించారు. వాళ్ళు ఆల్రెడీ దే బ్రాట్ టు డెడ్. ఇక్కడికి చెప్పమ్మా, అసలు ఏం జరిగింది అంటున్నారు? నేను లంక రోజులు ఉంటానండి. మేము ఇక్కడ అలమూజపేటలో కూలికి వచ్చినారు. అది ప్రాబ్లం అయిన జాగాకు పంపించినారట ఈ సార్లు. చెప్పాలి కదా సార్లు, అది ప్రాబ్లము. అక్కడికి వెళ్ళకండ్రా, చచ్చిపోతారు మీరు, కడుపు మంటకు అంత దూరం నుండి వచ్చినారట. వెళ్ళకండ్రా అంటే వెళ్ళరు కదా. ఇప్పుడు మాస్కులు కూడా ఏమి లేవంట. ఇప్పుడు తోడికి ఇలా చెప్తాండ్రు, అందరు పడిపోండ్రు. ఆ కొడుకు పడిపోండి, కొడుకు తీయడానికి కానీ నాయన వెళ్ళాడు. చిన్నాను కూడా 2 కూడా అందరూ పడిపోయి చచ్చిపోండ్రాడు. అమ్ము నాకు ఇప్పుడు చెప్పినారు నా మేనల్లుడు. అమ్మో చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? జరిగింది నాయన, తీసుకెళ్ళారు నాయన. ఆ కంపెనీ 7 సంవత్సరాలు కాదు చేస్తాండ్రు నాయన. మీ భర్త ఎప్పుడు వెళ్ళారు? ఉదయం వెళ్ళాడా? ఉదయమే 9 గంటలు డ్యూటీ అని నాయన గొంతు తవ్వించినారు నాయన. ఆ కరెంట్ గొంతులో పడిపోండి నాయన. ఎవరు చెప్పారమ్మా ఇట్లా జరిగిందనే విషయం? ఎవరు చెప్పారు మీకు? మా కంపెనీలో ఉన్నోళ్ళే ఉన్నారు, వీళ్ళే చెప్పినారు. నేను బయటకు వెళ్ళాను నాయన. నాకు వద్దు, నాకు కట్టికి వద్దు, నాకు మనిషిగా ఇచ్చింది, నాకు వద్దు. నేను చెప్పలేను నాయన, నేనైతే చెప్పలేను. ప్రస్తుతం 2 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కోసం ఏదైతే తరలించడం జరిగింది. అయితే కంపెనీ యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, నిజంగా ప్రికాషన్స్ పాటించారా లేదా అనే అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ 2తో పాటు మరో 3వ వ్యక్తి కూడా దిగినట్లు తెలుస్తుంది. ఆ 3వ వ్యక్తి కూడా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అతను కూడా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిస్తే కాగా ఏ విధంగా ఉంటుందనేది మాత్రం అంచనా వేయలేమనేది కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తరచుగా జరుగుతున్నటువంటి నగరంలో ఇలాంటి ఘటనలతో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రవీణ్ కలవల, HM టీవీ, హైదరాబాద్. ప్రపంచ తెలుగు మహాసభ